నేను 93లో గల్ఫ్కి వెళ్ళాను సౌదీ అరేబియా. అప్పుడు ఏమైందంటే మనం ఫ్లైట్లో ప్రయాణం చేస్తుండగా ఒకటి బోర్డింగ్ కార్డ్ అని ఇస్తారు. దాంట్లో మన నేమ్, పాస్పోర్ట్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మనకు తెలుగే కష్టం ఉంది. ఇది ఇంగ్లీష్లో రాయాలంటే ఎట్లా? నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ ఫ్లైట్లో కూడా. ఇంత చదువుకున్న మనుషులే లేరు. కాకపోతే దానికోసం ఎవరో ఒక్క వ్యక్తి రాస్తున్నట్టే అక్కడ లైన్ పెట్టి ఆ బోర్డింగ్ కార్డు నింపాలంటే మేము స్కూల్కి వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళలేదు. ఒక్కసారి నన్ను చిన్నప్పుడు సార్ కొడితే 10 సంవత్సరాల దాకా నేను గ్యాప్ ఇచ్చేసి అప్పుడు పట్టలేదు సార్. కానీ అప్పుడు ఆ రోజు నాకు యాదికి వచ్చింది. అయినా పర్వాలేదు. ఆ రోజు ఇంగ్లీష్లో అది వేరే వాళ్ళతో రాయించుకొని బయటకు వెళ్ళి మేము వర్క్ చేసే ఏరియాకి చేరుకొని అక్కడ ఉన్న వాళ్ళతో లేబర్లతో మేము పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమైందంటే మాకు వచ్చిన ఆలు ఇంకా చదువుకొని మన తెలుగువారు చాలామంది ఉన్నారు. ఒక లెటర్ రాయాలంటే ఆ తప్పులు రాసినా కానీ కూడా ఇంకా మా దగ్గర లైన్ పడుతుంది. శంకర్ ఒక లెటర్ రాయాలి, ఉత్తరం రాయాలి, ఇదంతా వర్క్ చేసి వచ్చిన తర్వాత అది కూడా తప్పులు ఉంటుండే. అది కూడా తప్పులు ఉంటుండే. వాస్తవానికి ఏంటంటే ఒకటి ఇంగ్లీష్లో అడ్రస్ పెట్టేది మనం లేదు. అది ఆ మాత్రం ఇక కొంచెం అక్కడ దాన్ని మనకు అవసరం కదా సార్. అప్డేట్ అయ్యి దాన్ని అడ్రస్ పెట్టడం అనేది ఇండియాకు మన ఏరియా అన్ని పెట్టి ఇంగ్లీష్లో పెట్టి పంపించేది. అట్లాంటి అంటే అది అప్పుడు అనిపించింది ఎయిర్పోర్ట్లో కానీ మీకు కష్టపడ్డది చదువు అంటే విలువ ఏంటి. అలాంటి కష్టాన్ని ఆ రోజు కష్టపడుంటే అయినా నేను తుడుచుకున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలు గ్యాప్ చేసి మళ్ళీ స్కూల్లో చేర్చి చదివించిన మా తల్లిదండ్రుల కూడా పూర్వం. ఎందుకంటే అది కూడా రాకపోతే ఇంత కూడా ఏ విద్య అనేది ఏ బస్సు బోర్డు కూడా చదవలేదు విద్యార్థి. అంత అంటే చదువుకు అంత విలువ ఉందని అప్పుడు అర్థమైంది. తర్వాత నాకు 2 పిల్లలు సార్. కొడుకు, ఒక కూతురుకు పెళ్ళయింది, కొడుకు కూడా పెళ్ళయింది. కూతురుకు 2 పిల్లలు సార్. మగ పిల్లలు పొలాసకి వచ్చాను. ఆయన జైచర్లని ఏది జిఎస్కి ఆఫీస్లోని జాబ్ చేస్తుంటాడు. కొడుకు హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, సిఏగా చేస్తుంది సార్. అవును సార్. ప్రస్తుతానికి ఇక మేము ఇప్పుడు గల్ఫ్ కంట్రీ మానేసి ఇంటి వద్దనే వ్యవసాయం చేసుకుంటూ ఇక లైఫ్ బాగానే ఇక్కడికైతే పర్వాలేదు. వాళ్ళకు ఎందుకంటే మేము కష్టపడ్డ సమయము అలాంటిది వాళ్ళకు రావద్దు అని ప్రత్యేకించి చదువు మీదనే శ్రద్ధ పెట్టి హైదరాబాద్ పోవచ్చు, ఎక్కడ చదువుకుంటామన్నా కానీ కూడా మేము 10 రూపాయలు కావాలంటే పంపే వాళ్ళం అయినా కానీ వాళ్ళ గురించి ఏం చదువుతుర్రు ఏం చేస్తుర్రు అనేది మాత్రం చేయలేదు. ఒక మాటలతో ఫోన్ చేసి ఈ విధంగా చదవాలా మేము ఇట్లా కష్టపడమని చెప్పుకుంటూ వచ్చినాము. అదేవిధంగా వాళ్ళు కూడా కష్టపడి బిడ్డ ఫీజు కంప్లీట్ చేసి ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత తిరిగి ఇప్పుడు అబ్బాయి కూడా మ్యారేజ్ అయింది. ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తాను.